దేవుని చిత్తం ఏంటి మన పట్ల అంటే, జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. మన జీవితంలో వివేకము కలిగి మనం ముందుకు వెళ్ళాలి. జ్ఞానము కలిగిన వారిగా, వివేకము కలిగిన వారిగా మనం మారాలంటే మన జీవితంలో అసోసియేషన్స్, ఫెలోషిప్స్, ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ సరిగ్గా ఉండాలి. ఎవరితో స్నేహం కలిగి ఉన్నాం, ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం, ఎవరితో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం, ఇవన్నీ జాగ్రత్తగా పరీక్షించుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో నుంచి ఈరోజు మనం ధ్యానించుకుందాం. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. ఎవరిని పోల్చి ఇక్కడ సొలొమోన్ రాస్తున్నాడంటే, బుద్ధిహీనుడు అనే దగ్గర దైవ జ్ఞానము లేని వ్యక్తి, దైవ భయము లేని వ్యక్తి, దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ఆలోచన ఏంటో తెలుసుకోకుండా బుద్ధిహీనులముగా ప్రవర్తించే వారిని గురించి అక్కడ రాస్తున్నాడు. శరీరానుసారంగా తన స్వలాభము కొరకు, తన స్వార్థము కొరకు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడిచే వ్యక్తిని ఎవరు ఏమంటారంటే బుద్ధిహీనుడు అంటారు. అట్లాంటి బుద్ధిహీనుని దగ్గర నుంచి మనం వెళ్ళిపోవాలంట వారితో సహవాసం కలిగి ఉండొద్దు, కానీ వారి యొద్ద నుండి మనం వెళ్ళిపోవాలి. ఇంకొక ట్రాన్స్లేషన్లో అది ఎలా ఉందంటే, లీవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ ఫూల్ ఆర్ యూ విల్ నాట్ డిసర్న్ వర్డ్స్ ఆఫ్ నాలెడ్జ్. వాడితో కనుక మీరు సహవాసం కలిగి ఉంటే జ్ఞానము గల మాటలు మీకు అర్థం కావంట. తెలుగులో ఎలా ఉంది, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా అని ఉంది. అయితే మన వర్షన్లోనికి వెళ్ళి ఆలోచిస్తే, వాడితో సహవాసం కలిగి ఉన్నంత కాలము జ్ఞానవచనములు ఏంటో మనం అర్థం చేసుకోలేం. దేవుని వాక్యం ఏంటో అర్థం కాదు, దేవుడు చెప్పే సత్యం ఏంటో అర్థం కాదు, దేవుడు చూపించే దర్శనము అర్థం కాదు, దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు మనకు అర్థం కావు. కంప్లీట్గా ఆత్మీయ అంధత్వంలో మనం బ్రతుకుతాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, బుద్ధిహీనుడి నుంచి పారిపో, వాడితో సహవాసం నీకు అవసరం లేదు. యేసుక్రీస్తు కుమారునిగా నీవు జ్ఞానము కలిగిన వ్యక్తిగా బ్రతకాలి, కానీ బుద్ధిహీనునిగా కాదు. వాని యొద్ద నుండి పారిపో అని చెప్తున్నాడు. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. 6 నెలలు ఒకరితో ఉంటే వాళ్ళు వీళ్ళైతారంట, వీళ్ళు వాళ్ళైతారంట. ఎందుకు? అభిరుచులు పంచుకుంటారు, అవభావాలు పంచుకుంటారు, అన్నీ పంచుకుంటారు. వీడు వాడైపోతాడు, వాడు వీడైపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం సహవాసం చేయాలి. జ్ఞానవంతులతో మనం సహవాసం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదాం. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. సౌలు చనిపోయేంత వరకు మరలా అతన్ని కలిసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదు. ఎందుకు అంటే, ఆ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదివితే సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు సౌలుకు. సౌలు రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత అమాలేకీయుల మీద నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. కంప్లీట్గా అక్కడ ఉన్న స్త్రీలనే కానీ, పురుషులనే కానీ, పశువులనే కానీ, మందలనే కానీ అన్నిటిని కూడా నువ్వు సంహరించాలి, దేనిని విడిచిపెట్టద్దు అని సౌలుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత సౌలు 2,10,000 మందిని వేసుకొని యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరినీ సంహరిస్తాడు. పశువుల విషయానికి వచ్చినప్పుడు, గొర్రె మందల విషయానికి వచ్చినప్పుడు చిక్కిపోయిన వాటిని, జబ్బున్న వాటిని, బాగలేని వాటిని అన్నిటిని కూడా చంపేసి ఆరోగ్యమైన వాటిని, క్రొవ్విన వాటిని, మంచిగా కనబడుతున్న వాటిని తీసుకొని తన స్వదేశానికి వస్తాడు. వచ్చిన తర్వాత సమూయేలు ప్రవక్త తన దగ్గరికి వెళ్ళి, ఏం చేసావు సౌలా అని అడిగినప్పుడు, దేవుడు చెప్పిన ఆజ్ఞను, దేవుని స్వరానికి నేను లోబడ్డాను, ఆయన చెప్పినదంతా నేను చేశాను, అమాలేకీయుల మీద యుద్ధం చేశాను, వారి మీద చాలా బలంగా దాడి చేశాను, వారిని అందరినీ సంహరించాను అని సౌలు జవాబిచ్చిన తర్వాత సమూయేలు అంటాడు, మరి నా చెవులో వినబడుతున్న గొర్రెల శబ్దం ఏంటి, ఈ పశువుల శబ్దం ఏంటి అని సమూయేలు అడిగినప్పుడు సౌలు అంటాడు, అక్కడ ఉన్న మంచి పశువులను, ఆరోగ్యమైన వాటిని దేవునికి బలి ఇద్దామని వాటిని తీసుకొచ్చాను అని చెప్పినప్పుడు, బలి ఇచ్చుట కంటే
మాట వినుట శ్రేష్టము కాదా అని సమూయేలు అక్కడ మాట్లాడడం చూస్తాం. చూడండి, ఎందుకు అసలు దేవుడు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు, ఎందుకు కనికరం లేకుండా దయ లేకుండా అందరినీ చంపేయమన్నాడు అని మనం చూస్తే వారికి ఒక చరిత్ర ఉంది. ఒకసారి నిర్గమకాండం 17వ అధ్యాయంలోనికి మనం వెళ్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు వారి మీదికి యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాం. ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధం చేశారంట. ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. వారికో దేశం లేదు, వారికో ప్రాంతం లేదు. వారు ఎక్కడికి పోవాలో అర్థం కాక బానిసత్వం నుంచి విడిపించబడి మోషే నాయకత్వంలో ముందుకు వెళ్తున్నారు. అలా అరణ్యంలో అంతా తిరుగుతూ ఉన్నారు. ఎర్ర సముద్రం 2 పాయలైంది, దాంట్లో నుంచి బయటకు వచ్చారు. అలా అరణ్యములో ఆ సీను అరణ్యంలో నుంచి రెఫీదీముకు వచ్చారంట. అలా అరణ్యంలో ప్రయాణం చేస్తూ రెఫీదీము ప్రాంతంకి వచ్చిన తర్వాత అక్కడ అమాలేకీలు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. అక్కడ చరిత్ర మనం చూస్తే అమాలేకీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి కారణం ఏమీ లేదు. నిర్నిమిత్తంగా వారి మీదికి వచ్చి యుద్ధం చేశారు. ఆ రోజు చాలా ప్రాణ నష్టం జరిగింది, చాలా గాయపడ్డారు, చాలా బాధపడ్డారు. కారణం ఏమి లేదు. తర్వాత ఇంకా ముందుకు మనం వెళ్తే సంఖ్యాకాండంకి వచ్చిన తర్వాత 24వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే బిలాము ప్రవచిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. 20వ వచనం. మరియు అతడు అమాలేకీల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా నేను అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే. ఏమని ప్రవచిస్తున్నాడు? ఇక్కడ కూడా మోయాబు రాజు బిలామును తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలు చాలా విస్తరించి ఉన్నారు, వారి బలము చాలా ఎక్కువగా ఉంది, వారిని శపించు అని బిలామును తీసుకొస్తే దేవుడు బిలాము ద్వారా ఆశీర్వచనములు ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించడం జరిగింది. ఆ మధ్యలో అమాలేకీల మీద ప్రవచనం ఎత్తాడు బిలాము. ఏమని అంటే అమాలేకీల మొదలు అంతము నిత్య నాశనమే. ఎందుకంటే అమాలేకీల చరిత్ర మనం చూస్తే దాదాపు 500 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల మీద మాటి మాటికి యుద్ధం చేస్తున్నారు, మాటి మాటికి సమాధానం లేకుండా వారు ప్రవర్తిస్తున్నారు. సమూయేలు మొదటి గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు 15వ అధ్యాయంలో మనం చదివాము అమాలేకీల మీద యుద్ధానికి వెళ్ళమని. 14వ వచనంలో చూస్తే అక్కడ మరలా వాళ్ళకు వీళ్ళకు యుద్ధం జరిగింది. సో ఈ చరిత్ర అంతా కూడా యుద్ధములే ఉన్నాయి. ఎక్కడ ఆ దేశానికి ఈ దేశానికి సమాధానం లేదు, నెమ్మదిగా బ్రతికిన కాలం లేదు, కారణం లేకుండా యుద్ధాలు చేస్తూ వచ్చారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే అది శపితమైన దేశము, అది నిత్యనాశనమే దానికి. కాబట్టి సౌలా నువ్వు వెళ్ళి ఏమీ మిగలకుండా మొత్తం నాశనం చేసేయి. ఇప్పుడు సౌలు చెప్తున్న కారణం ఏమైనా రీజనబుల్గా ఉందా మనం ఒకసారి ఆలోచించుద్దాం. సౌలు ఏమంటున్నాడంటే మంచిగా ఉన్న పశువులను మందలను నేను తీసుకొచ్చాను, ఎందుకంటే నీకు బలి ఇద్దామని తీసుకొచ్చానని చెప్తున్నాడు. చూడండి, బలి ఇవ్వాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకుంటే మచ్చ ఉండొద్దు, డాగు ఉండొద్దు, ఏ అపవిత్రత దాంట్లో ఉండొద్దు, ఏ అనారోగ్యము కానీ ఏ గాయము కానీ దానికి ఉండొద్దు. వితౌట్ ఎనీ బ్లెమిష్ అది ఉండాలి. పవిత్రముగా నిష్కలంకముగా ఆ పశువే కానీ గొర్రె కానీ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ దేవుడు అమాలేకీయులను, వారి పశువులను, వారి భూమిని అంతటినీ శపించిన తర్వాత అది బలి ఇవ్వడానికి యోగ్యమైనదా? కాదు. శపితమైన దాన్ని తీసుకొచ్చి, దేవుడు శపించిన దానిని, యోగ్యత లేని దానిని తీసుకొచ్చి నేను దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చానంటే సమూయేలు అంటున్నాడు బలి ఇవ్వడం కంటే దేవుడు చెప్పిన మాట వినడం శ్రేష్టం కదా, పొటేళ్ల క్రొవ్వు కంటే మాట వినుట శ్రేష్టం కాదా సౌలా అని అడిగి ఆయన చేసిన తప్పును ఖండించినప్పుడు, తెలియజేసినప్పుడు సౌలు అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు. అలా ఆ అధ్యాయం అంతా మనం చదివితే సౌలు క్షమించబడినట్లుగా మనకు కనబడదు. ఎందుకంటే ఈ మాట మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. సౌలు తప్పు చేసినప్పుడేమో దేవుడు క్షమించలేదు, దావీదు తప్పు చేసినప్పుడు మాత్రం దేవుడు క్షమించాడు. ఎందుకలా? ఎప్పుడైనా ఆలోచించారా? సౌలేమో
సమూయేలు దగ్గరికి వెళ్ళి సమూయేలును పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు అని బ్రతిమలాడుతున్నాడు. కానీ దావీదు తప్పు చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు చేశావు, యెహోవా దృష్టిలో పాపము చేశావు అని. నాతాను వచ్చి వార్నింగ్ ఇచ్చిన తర్వాత దావీదు వెళ్ళి నాతాను ప్రవక్త దగ్గర క్షమాపణ అడగలే. ఎవరి దగ్గర అడిగాడు? దేవుని దగ్గర అడిగాడు. ఇదే వ్యత్యాసం. సౌలేమో సమూయేలుని క్షమాపణ అడిగితే, దావీదేమో దేవుని క్షమాపణ అడిగాడు. ఈరోజు చాలాసార్లు మనుషుల దగ్గర క్షమాపణ కోరుతాం, మనుషుల దగ్గర ఏదో కోరుతాం, కానీ మన క్షమాపణ ఎవరి దగ్గర కోరాలంటే, మన తప్పిదము మన పాపం ఎవరి దగ్గర ఒప్పుకోవాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. అయితే సౌలు చేసిన పొరపాటును బట్టి సమూయేలును క్షమాపణ అడిగాడు, అది తనకు దక్కలేదు. ఆ తర్వాత రాయబడి ఉంది, సమూయేలు సౌలు బ్రతికినంత కాలము అతన్ని కలవలేదంటే. ఎందుకంటే సౌలు బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే బెంజమిన్ గోత్రంలో పుట్టిన వ్యక్తి. బెంజమిన్ 12 గోత్రంలో చిన్నవాడు, అందరికంటే ఎన్నిక లేనివాడు, తక్కువైనవాడు. కానీ దేవుడు ఆ గోత్రంలో నుంచి సౌలును ఎన్నుకొని తన స్థితిని హెచ్చించి సింహాసనం ఇస్తే దేవుని తలంపులు అర్థం చేసుకోలేకపోయాడు, దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోలేకపోయాడు, దేవుని పద్ధతులేంటి, దేవుని మార్గములేంటి గ్రహించలేకపోయాడు. ప్రజల్ని నడిపించాల్సిన వ్యక్తి, ప్రజల్ని పరిపాలించాల్సిన వ్యక్తి దైవ భయము లేదు, దైవ జ్ఞానము లేదు. తన జ్ఞానానుసారంగా తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తన ఆలోచనకు తగినట్లుగా ముందుకు వెళ్ళాడు. అప్పుడు సమూయేలుకు అర్థమైంది, ఈ వ్యక్తికి ఇంకా దేవుని గురించి అర్థం కాదు, దేవుని తలంపులు అర్థం చేసుకోలేడు, ఇంకా ఈ వ్యక్తిని పక్కకు పెట్టాలి అని తన హృదయంలో పశ్చాత్తాపపడి తన గురించి ఏడ్చి ఇంకా వదిలేశాడంట. ఆ రోజు నుంచి సౌలు మరణించేంత వరకు ఆ వ్యక్తిని కలవలేదు. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది ఎదురవుతూ ఉంటారు. దేవుని గురించిన బుద్ధి లేనివారు, దేవుని తలంపులను గ్రహించలేనివారు, దేవుని ఆలోచనలకు తగినట్లుగా జీవించని వారు మన జీవితంలో ఎన్నోసార్లు పరిచయం అవుతూ ఉంటారు, మన జీవితంలోనికి వస్తూ వెళ్తూ ఉంటారు. అట్లాంటి వారితో మనం సహవాసం కలిగి ఉండాలా? ఉండొద్దు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలోనికి వెళ్తే ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఎలీషా అనే ప్రవక్తను మనం చూసినట్లయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన వ్యక్తి, ఏలియాకు పరిచర్య చేసిన వ్యక్తి, ఏలియాకు శిష్యునిగా ఉండి నమ్మకంగా తన జీవితంలో కొనసాగిన వ్యక్తి. ఎలీషా జీవితం అంతా ఏం కోరుకున్నాడంటే, నేను నా యజమానునిలాగా మారాలి, ఏలియా వలె ఒక గొప్ప సేవ నేను చేయాలి, ఒక గొప్ప ప్రవక్తగా నేను జీవించాలి, ఆయన ఆత్మలో 2 పాలు నేను కలిగి బలమైన పరిచర్య నేను చేయాలి, బలమైన ఒక మార్పు నేను ఈ దేశంలో తీసుకొని రావాలని ఒక రోషం కలిగి, ఒక ప్యాషన్ కలిగి జీవించిన వ్యక్తి. అందుకే తన జీవితంలో ఏలియా ఉన్నంత కాలము తన దగ్గర నమ్మకంగా జీవించాడు. ఏలియాను పోలి నేను జీవించాలి, ఏలియాలాగా నేను మారాలి అని తనతో సహవాసం కలిగి తనతో ముందుకు వెళ్ళిన వ్యక్తి. అలా జీవిస్తున్న క్రమంలో ఏలియా ఎత్తబడే సమయం వచ్చినప్పుడు ఏలియాను విడిచిపెట్టకుండా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను అస్సలే విడువనయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని ఏలియాను పట్టుకొని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయాడు. చివరికి యోర్దాను దాటిన తర్వాత ఏలియా ఎత్తబడే సమయం వచ్చినప్పుడు ఏలియా అడుగుతున్నాడు, నీకేం కావాలి అంటే, నీవు కలిగి ఉన్న ఆత్మలో 2 పాలు నాకు కావాలి. అప్పుడు ఏలియా అన్నాడు, నువ్వు అడిగేది చాలా కష్టతరంగా ఉంది, కానీ నేను ఎత్తబడుతున్నప్పుడు నువ్వు నన్ను చూడగలిగితే నా ఆత్మ నువ్వు పొందుకుంటావు, నీవు అడిగింది నీకు జరుగుతుంది అని ఆయన మాట సెలవిచ్చిన తర్వాత అగ్ని రథములు అక్కడికి రావడం, ఏలియాను ఎలీషాను డివైడ్ చేసి ఏలియాను దేవుడు ఎత్తుకొని పోవడం, అప్పుడు ఆయన దుప్పటి కింద పడడం. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. 5వ అధ్యాయంకి వచ్చిన తర్వాత సిరియా సేనాధిపతి అయిన నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి తన కుష్ఠరోగం నుంచి స్వస్థచిత్తుడు కావాలని తన దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, యోర్దాను నదిలోనికి వెళ్ళి ఎన్నిసార్లు మునగాలి? 7 మార్లు మునిగి తేలు, నీ దేహము పసిపిల్ల దేహము వలె ఆరోగ్యవంతంగా మారుతుందని ఎలీషా ప్రకటించినప్పుడు నయమానుకు చాలా కోపం వచ్చింది. నా దగ్గరికి రాకుండా, నాతో మాట్లాడకుండా, నేను ఒక విఐపిని, నా మీద చేతులు ఉంచకుండా వెళ్ళి మునిగి వెళ్ళిపో అన్నాడు అని కోపం తెచ్చుకొని వెళ్తూ ఉంటే తన పనివారిలో ఒకడు వచ్చి
ఇంకా ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేయవా? చేస్తావు కదా. ఈ చిన్న పని చేయడానికి ఏమైంది, అంత ఆవేశం ఎందుకు అని ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు సరే అని యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగి తేలిన తర్వాత అద్భుతంగా తన శరీరం అంతా స్వస్థత పొందింది. ఆ తర్వాత నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి కానుకలు ఇస్తూ ఉన్నాడు. వెండిని, బంగారాన్ని, వస్త్రములను, ధనమును తీసుకొని వచ్చి ఎలీషాకు కానుకగా ఇస్తూ ఉంటే ఎలీషా వద్దు అని ఆ వ్యక్తిని పంపిస్తాడు. తర్వాత పక్కన ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరతను? గేహాజీ. ఎలీషా ఏలియాతో సహవాసం చేసి ఏలియాలాగా మారాలని మారాడు. కానీ గెహజీ కూడా ఎలీషాతో సహవాసం చేస్తున్నాడు, తనకు శిష్యునిగా ఉన్నాడు, తనకు పరిచారం చేస్తున్నాడు. కానీ ఎలీషా కలిగి ఉన్న మనస్సు, ఎలీషా కలిగి ఉన్న ఆలోచనలు గెహాజీకి లేవు. గెహాజీ మనసులో అనుకున్నాడంట, ఈ ప్రవక్త అంత ధనం ఇస్తూ ఉంటే, అన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే వద్దని రిజెక్ట్ చేశాడు, నేను వెళ్ళి వాటిని తీసుకుంటానని మనసులో అనుకొని వాటి వెంట పరిగెత్తాడంట. ఆ రథము వెంట పరిగెత్తి నయమాను దగ్గరికి వెళ్ళాయా, నాకు కావాలి అని చెప్పి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అంటే భలే కారణం చెప్తాడు. అక్కడ చదువుతాము ఒకసారి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూసి, గేహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. ఎంత బాగా చెప్పాడండి. ఎక్కడికి పోలేదంట సార్, ఇక్కడే ఉన్నాడంట, ఎక్కడికి పోలేదు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఇప్పుడు ఎలీషాకు పరిచారం చేస్తున్న గేహాజీ మాత్రం మరి ఈయనకి ఏమైందో, ఎట్లా పొల్యూట్ అయిపోయాడో తెలియదు, కానీ లోకానుసారమైన వాటి మీద మనసు ఉంచడం ప్రారంభించాడు. ఎలీషా చేసే పరిచర్య మీద తనకు దృష్టి లేదు. ఎలీషా ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడో, దేని మీద తన దృష్టి ఉందో, ఎలా పరిచర్య చేస్తున్నాడో వాటిని గురించి అవగాహన లేని వ్యక్తిగా తన స్వచిత్తానుసారంగా జీవిస్తున్నాడు. ఎలీషా తృణీకరించిన వాటిని నేను తీసుకుంటానని ఆ ధనము వెంట పరిగెత్తాడు. తర్వాత తను తన సంతానం అంతా కుష్టుతో శపించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అని పౌలు చెప్తున్నాడు. ఈరోజు యేసు ప్రభుతో మనం సహవాసం చేస్తున్నాం, దైవజనులతో సహవాసం చేస్తున్నాం. కానీ వారికి కలిగిన మనస్సు మనకు కలిగి ఉన్నామా? వారు కలిగి ఉన్న ప్రేమ మనం కలిగి ఉన్నామా? వారు కలిగి ఉన్న తగ్గింపు స్వభావం మనలో ఉందా? వారు కలిగి ఉన్న ఆసక్తి మనకు ఉందా? వారు దేని మీద దృష్టి నిలుపుతున్నారో మనము కూడా వాటి మీద దృష్టి నిలపగలుగుతున్నామా? ఈరోజు దైవజనులతో ఉండడానికి ఇష్టపడతాం, దైవజనులతో మాట్లాడడానికి ఇష్టపడతాం, దైవజనులతో ప్రయాణం చేయడానికి ఇష్టపడతాం, దైవజనులతో భోజనం చేయడానికి ఇష్టపడతాం, దైవజనులకు కానుకిచ్చి వారితో కొద్దిసేపు సమయం గడపడానికి ఇష్టపడతాం. ఎన్నో రీతులుగా ప్రయాసపడుతూ ఉంటాం. మరి దైవజనులు కలిగి ఉన్న మనస్సు మనకు ఉందా అండి? దైవజనులు పరసంబంధమైన వాటి మీద ఆసక్తి కలిగి వాటి మీద దృష్టి నిలిపి మనం ముందుకు వెళ్తూ ఉంటే, మనము మాత్రం లోకానుసారమైన వాటి మీద మన దృష్టి ఉంది, శరీరానుసారమైన వాటి మీద మన ఆసక్తి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మన ఆసక్తి ఎక్కడ ఉంది, మన మనస్సు ఎక్కడ నిలుపుతున్నాం. దైవజనుడు ఏం భోజనం చేస్తామో చూస్తాం, అలా భోజనం చేయాలని ఇష్టపడతాం. దైవజనుడు ఎట్లా డ్రెస్ వేశాడో చూసి అలా వేసుకోవాలని ఇష్టపడతాం. దైవజనుడు ఎన్ని కార్లు కొన్నాడో చూసి తెలుసుకోవడానికి ఇష్టపడతాం. దైవజనుడు ఏం కొంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవడానికి అన్నీ మనకు ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది.
మరి దైవజనుడు చేసే ప్రార్థన నేను అలా చేయాలని ఆసక్తి ఉందా? దైవజనుడు ఎంతగా వాక్యం లోతుల్లోనికి వెళ్తున్నాడు, నేను కూడా అలా ధ్యానించాలని ఆసక్తి మనలో ఉందా? దైవజనుడు ఎంతగా ప్రార్థనలో పోరాడుతున్నాడు, ఎంత ఆసక్తి కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, నేను కూడా అలా జీవించాలనే ఆసక్తి మనలో కలుగుతుందా? అంతా పైన వాటి మీదే మన దృష్టి, పైన వాటి మీదే మన దృష్టి. ఎప్పుడు ఆత్మ సంబంధంగా జీవిస్తాం? ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనలో ఎప్పుడు కలుగుతాయి? ఈరోజు గేహాజీలాగా శరీరానుసారమైన వాటి మీద మన దృష్టి నిలిపి వాటి వెంట పరిగెడుతున్నామేమో, దానివల్ల ప్రయోజనమేమీ లేదు. కానీ దైవజనుల వలె, దేవుని వలె మన మనస్సు మారాలి. క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు మనం కలిగి జీవించాలి. ఆ ప్రేమ, నిన్న మార్నింగ్ నేను ప్రేయర్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నేను దేవుని అడుగుతా ఉన్నా, ప్రభువా నన్ను నీ ప్రేమతో నింపు, నన్ను నీ ప్రేమతో. ఎప్పుడైనా నేను ఏమడుగుతానంటే, అయ్యా నీ శక్తితో నింపు, నీ అభిషేకంతో నింపు, నీ వరాలతో నింపు, ఇవే అడుగుతాను ఎక్కువ. కానీ సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి అడుగుతూ ఉన్నాడు, నన్ను నీ ప్రేమతో నింపయ్యా, ఫిల్ మీ విత్ యువర్ లవ్ లార్డ్. నేను ఇతరులను నీ వలే ప్రేమించాలి, ఇతరులను నీ వలే చేర్చుకోవాలి, ఇతరులను నీలాగా కనికరించాలి. అట్టి మనస్సు, అట్టి స్వభావము నాలో పుట్టించు ప్రభు అని నాకు తెలియకుండానే నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఈరోజు అట్టి మనస్సు మనం కోరుకోవాలండి, ఇతరులను ప్రేమించే మనస్సు. క్రీస్తు ప్రేమ ఎంతంటే, నీ కోసం, నా కోసం, ఈ భూమి మీద ఉన్న పాపుల కోసం, ఏ యోగ్యత లేని వారి కోసం నలగగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. తన శరీరం అంతా విసిగిపోయింది, స్వరూపమైన సొగసైన లేదు. ఈయన యేసు ప్రభు అని గుర్తుపట్టడానికి కూడా ఆనవాలు లేకుండా మొత్తం పొలము దున్నబడినట్లుగా తన శరీరం దున్నబడింది. తన శరీరంలో ఉంటున్న రక్తం అంతా ధారపోశాడు. ఎందుకోసం అంటే, నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించాలని, నిన్ను తన రాజ్యంలో చేర్చుకోవాలని ఎంతో ప్రేమించి నీ కోసం బలి అయిపోయాడు. ఈరోజు ఇతరుల కోసం తగ్గించుకోగలుగుతున్నామా? ఇతరులను ప్రేమించి చేర్చుకోగలుగుతున్నామా? ఇతరుల కోసం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇతరుల మేలు కోరి వారి కోసం జీవించగలుగుతున్నామా? ఎన్ని రోజులు గేహాజీ వలె స్వార్థం, నేను సంపాదించాలి, నేను తినాలి, నేను పొందుకోవాలి, నేను జీవించాలి, నేను ఎదగాలి, నేను ముందుకు వెళ్ళాలి, నేను 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 ఎలీషాతోనే ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. కానీ ఎలీషా మనస్సు గేహాజీలోనికి రాలేదు. ఈరోజు మనం గేహాజీలాగా ఉండడానికి లేదు, ఎలీషాలాగా ఉండాలి. ఈరోజు మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నామో, ఎవరి అధికారము కింద మనం ఉన్నామో, ఏ దైవజనుల కింద, ఏ నాయకుల క్రింద మనం ఉన్నామో, వారి మనస్సు కలిగిన వారంగా మనం మారాలి. వారి ప్రార్థనా శక్తి మన మీదకి రావాలి, వారి మీద ఉన్న దుప్పటి మన మీద పనిచేయాలి. అట్టి ఆసక్తి కలిగి మన జీవితంలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం. దేవుని కార్యాలు మన జీవితంలో రుచి చూడగలుగుతాం. మన ద్వారా అనేక మంది దీవించబడతారు. హల్లెలూయా. ఈరోజు మన సహవాసం ఎవరితో ఉంది? బుద్ధిహీనులతోనా, జ్ఞానవంతులతోనా? ఒకవేళ జ్ఞానవంతులతో మన సహవాసం ఉంటే వారిలాగా మారడానికి ఇష్టపడుతున్నామా? వారిలో నుండి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? స్మార్ట్ పీపుల్ అయితే, మంచి చురుకైన వారైతే ఎట్లాంటోడు మాట్లాడినా విని నేర్చుకుంటారంట. జ్ఞానం కలిగిన ప్రజలు, తెలివి కలిగిన ప్రజలైతే అనుభవంలో నుంచి నేర్చుకుంటారంట. బుద్ధిహీనులైతే ఏముండదు, ఎవరి దగ్గర ఏం నేర్చుకోరు. మొత్తం తెలిసినోడికైనా ఏమైనా చెప్పొచ్చంట, మొత్తం తెలియనోడికైనా ఏమైనా సగం సగం తెలిసినోడికి మన తరం కాదు చెప్పడం. అలా జీవితాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయి, ఎన్ని త్రోవ తప్పిపోతున్నాయి. ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఈరోజు జ్ఞానము కలిగిన వారితో సహవాసం చేయాలి. వారి అనుభవంలో నుంచి వారు బోధిస్తున్నప్పుడు మనం విని గ్రహించి వాటి ప్రకారంగా జీవించే వారిగా ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం కదా, ఏమైనా మార్పు ఉందా? 5 సంవత్సరాల నుంచి కొంతమంది, 10 సంవత్సరాల నుంచి కొంతమంది, 15 సంవత్సరాల నుంచి కొంతమంది వాక్యం వింటూనే ఉన్నాం. మొబైల్లో వింటున్నాం, టీవీల్లో వింటున్నాం, సభల్లో వింటున్నాం, ఆదివారం వింటున్నాం. మరి మనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇంప్రూవ్మెంట్ లేదు, దేవుని సన్నిధిలో ఎదుగుదల లేదు, దేవుని మార్గంలో మీద గ్రహింపు లేదు.
కానీ వింటున్నాం. మరి దేనికోసం వింటున్నామో నాకు అర్థం కాదు కొన్నిసార్లు. చూడండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మరి విశ్వాసం క్రియల్లో చూపించకపోతే నువ్వు విన్నదానికి, జీవించిన దానికి ప్రయోజనం ఏముంది? క్రియలు లేని విశ్వాసం వ్యర్థమే కదా. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ఈరోజు వింటున్నాం, విశ్వాసంలో బలపడుతున్నాం, స్వస్థత అంటే పొందుకుంటున్నాం, ఆశీర్వాదం అంటే పొందుకుంటున్నాం, అంది పొందుకోవడమే. మన ఇన్కమింగ్ చాలా బాగుంది, అన్నీ పొందుకుంటుంటాం. మరి ఏదైనా ఇచ్చే సమయం వచ్చినప్పుడు, ఎవరికైనా మేలు చేసే సమయం వచ్చినప్పుడు అసలు మన స్వభావమే కాదు అది. మేలును వెంటాడదాం, ఇతరులను ప్రేమిద్దాం, మనం కలిగి ఉన్న క్రీస్తు ప్రేమను కొంతైనా ఇతరులకు చూపించుదాం, ఇతరులకు ఆ రుచి చూపిద్దాం. లేకపోతే మన క్రైస్తవ జీవితానికి విలువ ఏముందండి? ప్రయోజనం ఏముంది? ఈరోజు ప్రేమ కలిగిన వారిగా మారుదాం, క్రీస్తు మనసు కలిగిన వారిగా మనం జీవించుదాం. పరిశుద్ధుడా, జీవము గల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటలు మాకు అందించావు, నీ స్వరాన్ని మాకు వినిపించావు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా సహవాసములు వివేకము కలిగి మేము ఎన్నుకున్నట్లుగా, జ్ఞానము గల వారితో మేము సహవాసము కలిగి ఉండినట్లుగా అయ్యా, నీ జ్ఞానము, నీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. ఎలీషా వలె, ఏలియా ఆత్మ కలిగి ఏలియా వలె మారినట్లుగా, నీ పోలికలోనికి, నీ స్వారూప్యంలోనికి మేము మారినట్లుగా, నీ మనస్సు కలిగి మేము జీవించినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. నీతో సహవాసం కలిగి, నీతో ఏక ఆత్మ అయి మా జీవితంలో ముందుకు వెళ్ళడానికి, రూపాంతరపు అనుభవంలో మేము కొనసాగడానికి నీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. మంచి సహవాసముల గుండా మమ్మల్ని నడిపించండి. జ్ఞానవంతులముగా, బుద్ధిమంతులముగా, వివేకము కలిగిన వారిగా, దైవ జ్ఞానము, దైవ భయము కలిగి మా జీవితంలో ముందుకు వెళ్ళడానికి నీ కృప సహాయం అనుగ్రహించండి. మా మనోనేత్రములు తెరవండి అయ్యా. ఆత్మీయంగా మమ్మల్ని వెలిగించి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.